గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రవీణ్ శంకరి. రాహుల్ గాంధీ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా మాట్లాడిన ఒక హాట్ టాపిక్ ఉంది, అదే ఓట్ చోర్. కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీ, కేంద్రంలోని బీజేపీ కలిసి ఓటరు జాబితా మొత్తం అవకతవక చేసిరు, తప్పుల తరకగా చేసిరు, బీజేపీకి అనుకూలంగా పడే ఓట్లలాగా మార్చిరు, ఒకే వ్యక్తికి 4-5 రాష్ట్రాల్లో ఓటు ఉండేలాగా చేసిరని చెప్పేసి ప్రధానంగా ఒక చర్చను తెర మీద తీసుకొచ్చింది. అందులో భాగంగానే అటు ఈసీకి కేంద్ర ప్రభుత్వానికి 5 ప్రశ్నలు సంధించింది. అవి ఏంటి అయ్యా అంటే 5 questions to the Election Commission of India. Instead of threatening me, answer these 5 questions. Number 1, why are you not giving voter lists in digital machine readable format to the people of India? Number 2, why are you destroying video evidence? Number 3, why is ECI committing massive fraud in the voter lists? Number 4, why is ECI threatening opposition instead of answering our questions? And finally, why is ECI behaving like an agent of the BJP? అటు ఈసీకి కేంద్ర ప్రభుత్వానికి 5 ప్రశ్నలు సంధించింది. అవి ఏంటి అయ్యా అంటే, డిజిటల్ ఓటర్ జాబితాను మీరు ప్రతిపక్షాలకు ఎందుకు ఇస్తలేరు? సీసీటీవీ ఫుటేజ్లు ఎందుకు ధ్వంసం చేశారు? ఎవరు చెప్తే ధ్వంసం చేశారు? ఎందుకంటే పోలింగ్ అయ్యే టైంలో సీసీటీవీలు లేకపోతే కెమెరాలు రికార్డ్ చేస్తారు, వాటిని ఎందుకు ధ్వంసం చేశారు? ఈసీ వాటిని ఎందుకు డిలీట్ చేసింది అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాడు. దాంతోపాటే ఓటర్ల జాబితాను ఎందుకు తారుమారు చేశారు? ప్రతిపక్ష నాయకులని, ఆయా రాష్ట్రాల్లో కావచ్చు, దేశంలో కావచ్చు ఉన్న బీజేపీ ఏతర ప్రతిపక్ష నాయకులని ఓటర్ జాబితా గురించి కావచ్చు, రకరకాల విషయాల్లో ఎందుకు బెదిరిస్తున్నారు? ఈసీ ఎందుకు బీజేపీ ఏజెంట్ గా మారింది? ఈ 5 ప్రశ్నలు రాహుల్ గాంధీ అటు కేంద్ర ప్రభుత్వానికి, ఈసీకి, దేశ ప్రజల ముందు ఉంచిన ప్రశ్నలు. అయితే దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఏమని? ఓట్ల లెక్కింపు పైన అవకతవకలు, తప్పుడు ఓట్లు కనుక మీరు గమనిస్తే రాతపూర్వక ఆధారాలతోని మీరు ఆరోపణలు ఇవ్వండి, ఒక వినతి పత్రం ఇవ్వండి, లేదంటే ఈసీకి, రాజ్యాంగానికి క్షమాపణ చెప్పండి అని చెప్పేసి ఈసీ రాహుల్ గాంధీ పెట్టిన వీడియోకి కావచ్చు, ఆయన మాటలకి కావచ్చు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. మరి రాహుల్ గాంధీ కామెంట్ సైలెంట్ ఉంటాడా, కాము సూకుంటాడా? ఆయన స్టైల్లో ఆయన మళ్ళీ రీకౌంటర్ అటాక్ మొదలు పెట్టిండు. ఏం జరిగిందంటే కొంత దూకుడు కూడా పెంచిండు ఆయన. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు గట్టిగానే చెప్తాం, కేంద్ర ఎన్నికల సంఘం సంగతి ఏందో చూస్తాం అని చెప్పేసి నిన్న శుక్రవారం నాడు ఆయన బెంగళూరులో ఒక ర్యాలీ నిర్వహిస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి మంచి కౌంటర్ ఇచ్చింది. हमारी मांग है कि इलेक्शन कमीशन हमें पूरी देश की इलेक्ट्रॉनिक वोटर लिस्ट दे, वीडियोग्राफी के रिकॉर्ड्स दे, और अगर ये हमें देंगे तो हम ये साबित कर लेंगे कि सिर्फ 1 सीट नहीं चोरी हुई है, और सिर्फ कर्नाटका में नहीं चोरी हुई है, पूरे हिंदुस्तान में सीटें चोरी हुई हैं. కర్ణాటకలో చేసుకున్న ఓట్ల అవకతవకలు, ఓట్ల అక్రమాల మీద అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అక్కడ విచారణ జరిపిస్తాం. బీహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఏదైతే ఉందో అది ముమ్మాటికి రాజద్రోహమే. మీరు కావాలి బీజేపీకి ఫేవర్ గా ఉంటూ అది చేసిరని చెప్పేసి రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని విమర్శిస్తారు, ఆరోపణలు చేస్తా ఉన్నాడు. ఒక వ్యక్తికి ఒకటే ఓటు అని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఆ రూల్ పాటిస్తలేదు. రాజ్యాంగం అది పెట్టిన నిబంధన ఓట్లకు సంబంధించి, ఎన్నికలకు సంబంధించి. దాన్ని రాజ్యాంగ నియమాన్ని ధిక్కరిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీకి ఏజెంట్ గా వ్యవహరిస్తుందని చెప్పేసి ఇలాంటి దోపిడీ కర్ణాటక, మధ్యప్రదేశ్, యూపీ, రాజస్థాన్, బీహార్ ఇలాంటి అన్ని రాష్ట్రాల్లో జరిగింది అని చెప్పేసి ఆయన ఆరోపణ చేసిండు. అయితే రాహుల్ గాంధీ ఆరోపణలు కనుక గమనిస్తే ఒకసారి కొంచెం క్లీన్ గా అబ్జర్వ్ చేస్తే దేశంలో వరుసగా 3 సార్లు బీజేపీ ఎట్లా అధికారంలోకి వచ్చింది అనే విషయం చాలా మందికి డౌట్ వస్తూ ఉంది, అర్థమవుతా ఉంది. కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతం, పార్లమెంట్ ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతం 2 చాలా తేడా ఉన్నాయి. ఆ సందర్భంగానే కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు పోయి కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చింది, కానీ కేంద్రంలో మాత్రం బీజేపీయే మళ్ళా అధికారంలోకి వచ్చింది. రాహుల్ గాంధీ చెప్పినట్టు యూపీ, బీహారు, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలే కాకుండా ఒక్కసారి మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం, బీజేపీ, జనసేన, టీడీపీ 3 పార్టీలు కూటమి కట్టి వైసీపీని ఓడగట్టినాయి. అయితే ఎవరు ఊహించని ఫలితాలు వచ్చినాయి. అక్కడ 151 సీట్లున్న వైసీపీ 11 సీట్లకు పడిపోయింది.
ఒకసారి ఆ లెక్కలు గమనిద్దాం ఒకసారి. చాలా సంక్షేమ పథకాలను, రకరకాల సంక్షేమ పథకాలను ప్రతి లబ్ధిదారునికి ఇంటి వరకు తీసుకెళ్లి ఇచ్చినటువంటి వైసీపీ పార్టీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. అసలు ఓటు బ్యాంకే లేదు. అంతగా ప్రభావితం చూపిస్తుంది అనుకోని జనసేన పార్టీకి 21 సీట్లు దక్కినాయి. టీడీపీకి అయితే గత ఎన్నికలతో పోలిస్తే ఏకంగా 112 సీట్లు పెరిగినాయి. ఒకసారి ఆ ఓట్ల శాతం గమనిద్దాము. మొత్తం 45% టీడీపీకి ఓట్లు పడ్డాయి. అందులో 45% ఓట్లు పడ్డందుకు కానీ వాళ్ళకు 135 సీట్లు దక్కినాయి. ఇక 6% ఓట్లు మాత్రమే పడ్డ జనసేనకు 21 సీట్లు వస్తాయి. 6% ఓట్లు పడ్డ జనసేనకు 21 సీట్లు వస్తాయి. 2.8 బీజేపీకి. అసలు ఏపీలో ఓటు బ్యాంక్ ఉందా? తెలంగాణలో, హైదరాబాద్ లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కొంత బలంగా ఉంటుంది బీజేపీ, కొంత ప్రభావం చూపిస్తుంది అనుకోవచ్చు. అలాంటిది ఏపీలో కుల రాజకీయాలు ఎక్కువ. అలాంటిది మత రాజకీయాలు చేసే బీజేపీకి అసలు ఓటు బ్యాంకే లేదు. అలాంటి బీజేపీకి 2.8% ఓట్లు పడితే 8 సీట్లు వచ్చినాయి. మరి 39% ఓట్లు వచ్చిన వైసీపీకి మాత్రం కేవలం 11 సీట్లు వస్తాయి. ఎట్లా 6% ఓట్లు వచ్చిన జనసేనకు 21 సీట్లు వస్తాయా? 2.8% ఓట్లు వచ్చిన బీజేపీకి 8 సీట్లు వస్తాయా? 39% వచ్చిన వైసీపీకి 11 సీట్లు వస్తాయా? ఇది ఎక్కడి లెక్క? దీన్ని బట్టి కొంత గమనిస్తే, తేడాను గమనిస్తే ఓటర్ల జాబితాలో ఓటింగ్లో అవకతవకలు జరిగినాయి అనే అనుమానం వస్తుందా, వస్తలేదా? రైట్. ఇదే విషయము రాహుల్ గాంధీ చెప్పడంతో ఈ డౌట్ మరింత బలపడ్డది. అటు ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియాలో కావచ్చు, ఇదే చర్చ హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఒకవేళ వారు బయట పెట్టకుండా భాజపాకి గెలవడానికి నేరుగా సహకరించినట్లే అని చెప్పేసి ఇప్పుడు ఏ ఓట్ల శాతం ఏదైతే ఉందో, ఓటర్ల జాబితా, డిజిటల్ ఓటర్ల జాబితా ఏదైతే ఉందో అది బయట పెట్టకపోతే, కేంద్ర ఎన్నికల సంఘం బయట పెట్టకపోతే బీజేపీ పలు రాష్ట్రాల్లో బీజేపీ ఓటు బ్యాంకు పెరగడానికి కేంద్ర ఎన్నికల సంఘం బహిరంగంగా సహకరించినట్లే అని చెప్పేసి రాహుల్ గాంధీ ఆరోపిస్తా ఉన్నారు. అసలు ఏమాత్రం ప్రాతినిధ్యం లేని బీజేపీకి ఏపీలో 8 సీట్లు ఎట్లు వస్తాయి అంటే అక్కడ కూటమిలో బీజేపీ ఉంది కాబట్టి దీనికి ఎన్నికల సంఘం సహకరించిందా అనే డౌట్ వస్తుంది అక్కడ. అసలు ఓటు బ్యాంక్ లేని జనసేనకు 21 సీట్లు ఎట్లు వస్తాయి? 39% ఓట్లు పడ్డ వైసీపీకి 11 సీట్లకు ఎందుకు పరిమితం అవుతుంది? ఇలాంటి ప్రశ్నలన్నీ ఇచ్చేస్తా ఉంది. ఇట్లా ప్రశ్నలు వేసి ఆయన ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిండో రాహుల్ గాంధీ, అది చేసిన కొద్దిసేపటికే బీజేపీ అధికారంలో ఉన్నటువంటి మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్ రాష్ట్రాలలో ఈసీ వెబ్సైట్లకు వెళ్ళి ఓటర్ జాబితా మాయమవుతుంది. అసలు ఈసీ వెబ్సైట్లే పనిచేస్తలేవాడ. అంటే దీనికి కారణం ఏంది? ప్రజలు, నేను పెట్టిన పవర్ ప్రజెంటేషన్ వల్ల ప్రజలు ఈసీ వెబ్సైట్లకు పోయి వెతుకుతారు అనే కారణం, ప్రజల్లో చైతన్యం పెరుగుతుంది అనే కారణంతో ఈసీ ఆ వెబ్సైట్లు పనిచేయకుండా చేసింది అని చెప్పేసి రాహుల్ గాంధీ ఆరోపిస్తాను. ఇదే విషయాన్ని ఆయన సోమవారం రోజు, అంటే రేపు ఎల్లుండి సోమవారం రోజు ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించి వాళ్ళ కాంగ్రెస్ ఏఐసిసి కేంద్ర కార్యాలయం ఏదైతే ఉందో అక్కడి నుంచి కేంద్ర ఎన్నికల సంఘం వరకు భారీ ర్యాలీగా వెళ్ళి మా దగ్గర ఉన్న ఆధారాలు, మా దగ్గర ఉన్న ఈ ఓటర్ జాబితాలు అవన్నీ అవకతవకలు జరిగినట్టు ఉన్న సాక్ష్యాధారాలు అవన్నీ కూడా ఈసీకి వినతి పత్రం రూపంలో అందజేస్తాం, ఈసీ ఎట్లా స్పందిస్తూ చూస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. అయితే రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలు ఈసీ కొట్టిపారేసే ప్రయత్నం చేసింది. అట్లా కాదు, కోర్టు పరిష్కరించిన ఎన్నికల అక్రమాలపై రాహుల్ గాంధీ మళ్ళా మాట్లాడుతున్నాడు, పాత విమర్శలకే కొత్త రంగు పూసి కొంత డిజిటలైజేషన్ చేసి ప్రచారం చేస్తున్నాడు కేంద్ర ఎన్నికల సంఘం మీద, కేంద్ర ప్రభుత్వం మీద కావాలని దుష్ప్రచారం చేస్తున్నాడు అని చెప్పేసి ఈసీ మాట్లాడుతుంది. అయితే రాహుల్ గాంధీ మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విషయంలో తగ్గేదే లేదు, మీరు బీజేపీ ఏజెంట్ గా పనిచేస్తా ఉన్నారు, అట్లా ఎట్లా చేస్తారు, మేము ప్రశ్నిస్తున్నాం అని చెప్పేసి ఆయన అంటూ ఉన్నాడు. అంటే ఈ పరిస్థితులలో ఓట్ చోర్ అనే అంశం ఏదైతే ఉందో దాని మీద అటు ఈసీ స్పందించింది. అసలు దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకు బీజేపీ ఎలాంటి స్పందన లేదు బీజేపీ నుంచి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓట్ చోర్ అంశంతో కొంత పట్టు దొరికింది. ఇదే అంశాన్ని గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో తీసుకెళ్లేందుకు ప్రచారాస్త్రాలను కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేస్తుంది. మరి దీన్ని బీజేపీ ఎట్లా ఎదుర్కొంటుంది? ఇంకో విషయం, రాహుల్ గాంధీ పెట్టినటువంటి ఈ ఏదైతే బయట పెట్టిందో ఈ ఓట్ చోర్ అంశం వల్ల చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిర్రా? అది మరొక వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలపండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. నేను మీ ప్రవీణ్ శంకరి.